కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని చవర్ క్లాక్ సెంటర్ వద్ద సిపిఐ, సిపిఎం నాయకులు కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను రాజ్యసభ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు బాధాకరమన్నారు. బీజేపీ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగంపై చర్చ జరుగుతూ గత వారం రోజుల క్రితం ఈ దేశ సాక్షాత్ ప్రధానమంత్రి, అందరూ పార్లమెంటు సభ్యులు అందరి సమక్షంలో ఏ రాజ్యాంగం మీదైతే ప్రమాణం చేసి వారు పదవుల్లోకి వచ్చారో అలాంటి వ్యక్తులు, అందులో అత్యున్నత స్థానంలో ఉన్న హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ని ఉద్దేశించి అవమానకరమైన హేళనగా మాట్లాడుతూ ఆ విధంగా అతను మొత్తం దేశ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక మేధావిని, భారత రాజ్యాంగ నిర్మాతని ఘోరంగా మాట్లాడడం మొత్తం సభ్య సమాజము, ప్రపంచం కూడా దానిపై చర్చిస్తుంది. ముఖ్యంగా ప్రధానమంత్రికి ఆయన మాటికి వస్తే నీతి నియమాలకు కట్టుబడి మేము పనిచేస్తున్నాం. మా ఎన్డీఏ కూటమి, మా ఎన్డీఏ ప్రభుత్వం, మా బీజేపీ, మా ఆర్ఎస్ఎస్ అని చెప్తుంటారు. ఆయనకి నిజంగా రాముడి పైన భక్తి ఉంటే తండ్రి మాటకి తలొచ్చి రాముడు అరణ్యవాసం చేశాడు 14 ఏళ్ళు. నిజంగా రాముడి వారసులు మీరైతే, అమిత్ షా అయినా మీరైనా ఆర్ఎస్ఎస్ అమిత్ షా వారసులైతే ఖచ్చితంగా వెంటనే అతని దగ్గర రాజీనామా చేయించాలి. భారతదేశ ప్రజలకి, దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా అంబేద్కర్ వారసులకు, అంబేద్కర్ని ఎవరినైతే ఈ భారత రాజ్యాంగ నిర్మాత అని చెప్పి భావిస్తున్నారు వారందరినీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి, అదేవిధంగా వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు ఆ విధంగా మోడీ రాజీనామా చేయకపోతే విస్తృతంగా ఇంకా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను తీసి మోడీ రాజీనామా చేసేంత వరకు పోరాడతామని సందర్భంగా తెలియజేస్తూ